अस्मद्गुरुभ्यो नमः। कास्यपान्निव सञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं श्रीवत्सान्वे गोपकृष्णगुणपादद्वैषट्पदः आत्रेयानु वेङ्कटारिवल्लभद्राविडान्मायिरिः सान्तोदारजनार्दनार्यतन्यं न्यादिवादिगुरुः आत्रेयानु वेङ्कटादिगुरुरात्मे सन्निधत्तां हृदि। जय रामानुज। श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां योनिच्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तदङ्घ्रेवलं प्रणमामूर्त्नाभूतं दर्शनहदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गरेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनुं प्रणतोऽस्मि नित्यम्। श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे। आत्रेयान्वयसिन्धुसेविकरणादि रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेविकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताकपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाभिधम् आत्रेयवं सवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं శ్రీవేంకటార్యగురువర్యం అహం ప్రపంచే. ప్రియ భగవద్వంశులారా, ఇప్పుడు మనం వినబోయేటటువంటి గ్రంథం యొక్క పేరు ఏమిటంటే యతీంద్ర ప్రవణ ప్రభావం. యతీంద్రులంటే రామానుజులు, యతీంద్ర ప్రవణులంటే మనవాళ మామూలు. మనవాళ మామూలు యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒకనొక గ్రంథం. మన పూర్వాచార్యుల్లో పిళ్ళలోకం జీయర్, పిళ్ళలోకాచార్యులు వారు వేరు, పిళ్ళలోకం జీయరు వేరు. పిళ్ళలోకం జీయర్ అనేటటువంటి మహానుభావులు వీరు విరామానుసమిత్తుందాది వ్యాఖ్యానాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు. అలా ఉపదేశరత్నమాలకు కూడా వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావులైనటువంటి పిళ్ళలోకం జీయర్ అనేటటువంటి మహానుభావులు ఈ గ్రంథాన్ని మనకు అందించారు. ఈ గ్రంథం ద్వారా మనకి పిళ్ళలోకం జీయర్ తెలియజేసేటటువంటి విషయాలు ఏంటంటే, పిళ్ళలోకాచార్య స్వామి వారి యొక్క చరిత్ర దగ్గర నుంచి ప్రారంభించి యతీంద్ర ప్రవణులు అని పేరు పొందినటువంటి మనవాళ మహాముల వరకు ఉండేటటువంటి చరిత్రని మనకు అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఆళ్వార్ల వైభవాన్ని, పూర్వాచార్యుల వైభవాన్ని తెలియజేస్తూ అనేక గ్రంథాలు వచ్చాయి. వారి యొక్క అవతార వైభవాన్ని, చరిత్ర విశేషాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి గ్రంథాలు. అందులో ప్రధానంగా గురు పరంపరా ప్రభావం అని, గురు పరంపరా ప్రభావం కూడా ఆరాయరప్పటి ప్రక్రియలో పిన్బడహరాం పెరుమాళ్ జీయర్ అనేటటువంటి ఒక మహానుభావులు అందించారు. అలాగా ఆళ్వార్లు రామానుజుల వరకు ఉండేటటువంటి పూర్వాచార్యుల యొక్క వైభవాన్ని అందించినటువంటి గురు పరంపరా ప్రభావం అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథానికి కొనసాగింపుగా పిళ్ళలోకం జీయర్ గ్రంథాన్ని మనకి అందించారు. ఈ అవతారికలో, ఈ గ్రంథం యొక్క అవతారికలో ఆ విషయాన్ని మనకి స్పష్టంగా పిళ్ళలోకం జీయర్ వారే అందించారు. మనం ముందుగా అవతారికని, గ్రంథం యొక్క అవతారికని విందాం. సావధానంగా వినండి. శ్రీయపతియాన సర్వేశ్వరన్ സംസാരിച്ചതനോജ്ജീവന കാമനായിക്കൊണ്ടു കലികാലത്തിൽ ശ്രീ പരാങ്കുശ പരകാല ഭട്ടനാഥാദികളാണ് ആൾവാരകളെയും നാഥ യാമുന യതുവരാദികളാണ് ആചാര്യர்களையும் അവതരിപ്പിത്തരുളി തന്മുഖേന ലോകത്തെ രക്ഷിത്തരുളിനപടിயை പിൻപുള്ളാരും വരുന്തി ഉജ്ജീവിക്കുംപടി മുൻപുള്ള ആചാര്യர்கள் குரு பரம்பரா பிரபாவமுகங்களான பிரபந்தங்களாலே ప్రతిపాదిత్తి ఉపకరిత్తి అరుళినారుகள். ఈ గ్రంథం అవతారికలో ఈ గ్రంథం ఎందుకు అవతరించిందో ఆ విశేషాలను మనకి తెలియజేస్తున్నారు పిళ్ళలోకం జీయరు.
శ్రీయపతియాన సర్వేశ్వరన్ సంసారి చేతన ఉజ్జీవన కామం నైకొండు. శ్రీయపతి అయినటువంటి సర్వేశ్వరుడు సంసారి చేతను ఉజ్జీవింపజేయాలి అనేటటువంటి కోరిక కలిగిన వాడై కలికాలத்திலே శ్రీ పరాంకుశ పరకాల భట్టనాదాదిగళాన ఆళ్వార్హళయం కలికాలంలో సంసారి చేతనందరూ ఉజ్జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో పరాంకుశ పరకాల భట్టనాదాదులని అవతరింపజేశారు. ఎవరండి వీరు అంటే ఆళ్వార్లు. పరాంకుశ పరకాల భట్టనాథ అని 3 పేర్లు చెప్పారు. ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే పరాంకుశులు అంటే నమ్మాళ్వారు, పరకాలులు అంటే తిరుమంగయ్య ఆళ్వార్, భట్టనాథులు అంటే పెరియాళ్వారు. మన ఆళ్వార్ల గోష్ఠికి అంగిగా ఉండేటటువంటి వారు నమ్మాళ్వారు. అంగిగా ఉండడమే కాక 4 దివ్య ప్రబంధాల్లో అంగిగా ఉండేటటువంటి 4 దివ్య ప్రబంధాలని తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాలి అనేటటువంటి 4 దివ్య ప్రబంధాలని అందించినటువంటి వారు నమ్మాళ్వార్లు కనుక అంగిగా ఉండే నమ్మాళ్వార్లని, అలాగే అంగంగా ఉండేటటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లని, తిరుమంగయ్య ఆళ్వార్లు అంగంగా ఉండేటటువంటి 6 ప్రబంధాలని, 4 వేదాలుగా ఉండేటటువంటి ఋగ్యజుస్సామ అథర్వ వేద రూపంగా ఉండేటటువంటి తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాలి, తిరువాయుముడైన 4 దివ్య ప్రబంధాలని నమ్మాళ్వార్లు అందిస్తే, ఈ 4 దివ్య ప్రబంధాలకి 4 వేదాలకి అంగాలుగా ఉండేటటువంటి 6 అంగాల రూపంగా ఉండేటువంటి దివ్య ప్రబంధాలని పెరియ తిరుముడి, తిరుక్కుడందాండహం, తిరునెడుందాండహం, తిరువిడిక్కుత్తురుక్కై, శ్రీ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనేటటువంటి 6 దివ్య ప్రబంధాలని తిరుమంగయ్య ఆళ్వార్లు అందించారు. అందుకే అంగి ప్రబంధాలని చెప్పిన నమ్మాళ్వార్లని, అంగ ప్రబంధాలు చెప్పినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లని చెప్పారు. మళ్ళీ భట్టనాథుల్ని ఎందుకు చెప్పారండి? భట్టనాథుల్ని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆళ్వార్లందరిలోకి పెద్దవారిగా సంభావింపబడినటువంటి మహానుభావులు కనుక పెరియాళ్వార్ అని సాక్షాత్తు అడహే మనవాళ పెరుమాణ్ అయినటువంటి రంగనాథుడికే మావగారు అవడం చేత స్వసురం అమరవంజం అని ఇలాంటి కొన్ని గొప్పతనాలు ఉండడం చేత భట్టనాథుల్ని కూడా చెప్పారు. అలాగే పరాంకుశ పరకాల భట్టనాథాది భట్టనాథులు మొదలైనటువంటి ఆళ్వార్హళయం ఆళ్వార్లని అవతరింపజేశాడు సర్వేశ్వరుడు. ఇలాగ 10 మంది ఆళ్వార్లు లేదా 12 మంది ఆళ్వార్లు. 10 మంది ఆళ్వార్లు అయితే ఆండాళమ్మ, మధురగవి ఆళ్వార్లు చేరతారు. 12 మంది ఆళ్వార్లు అయితే 12 అనుకుంటే మధురగవి ఆళ్వార్ అలాగే ఆండాళమ్మ చేరతారు. ఇలా ఉండేటటువంటి ఆళ్వార్లను అవతరింపజేశారు. అంతేకాక ఆచార్యులను కూడా అవతరింపజేశారు. ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్య ప్రబంధాల్లో ఉండేటటువంటి విషయాలు మనకు అర్థమయ్యేటట్టుగా అనుగ్రహించడానికి, వాటిని వివరించడానికి ఆచార్యులను అవతరింపజేశాడు. దివ్య ప్రబంధాలను అందించడం కోసం ఆళ్వార్లను అవతరింపజేశాడు. ఆళ్వార్లు చెప్పిన దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలను అవతరింపజేయడం కోసం, వాటి అర్థాలు మనకు తెలిసేలా చేయడం కోసం ఆచార్యులను అవతరింపజేశాడు. అలాగే అవతరింపజేశాడు. నాథ యామున యతువరాదిహళాన ఆచార్యరహళయం 12 మంది ఆళ్వార్లని, అలాగే నాథమునులు, యామునమునులు, రామానుజులు మొదలైనటువంటి ఆచార్యుల్ని అవతరింపజేశాడు సర్వేశ్వరుడు. అవతరింపజేసి తన్ముఖేన లోకత్తై రక్షిత్తి అరుళినబడి, ఆ విధంగా లోకాన్ని రక్షించి అనుగ్రహించినటువంటి పద్ధతిని దివ్య ప్రబంధాలని అందించడం ద్వారా, అలాగే ఆ దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలను అందించడం ద్వారా లోకాన్ని రక్షించినటువంటి పద్ధతిని పిన్బుళ్ళారుమ్మరింది ఉజ్జీవిక్కుంబడి. ఆళ్వార్ల కాలంలో ఉండేటటువంటి వాళ్ళు ఆళ్వార్ని సేవిస్తారు, ఆచార్యుల కాలంలో ఉండేవాళ్ళు ఆచార్యుల్ని సేవిస్తారు. ఎంబెరుమానార్ల కాలంలో ఉండేవారు ఇటు ఆళ్వార్లని సేవిస్తారు, అటు ఆచార్యుల్ని సేవిస్తారు. ఎందుకంటే వారందరూ ఎంబెరుమానార్ల యొక్క తిరుమేనులోనూ ఏం చేసి ఉంటారు గనక. ఇలాంటి ఒక భాగ్యం పొందలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఆళ్వార్ల కాలంలో అవతరించడం కానీ, ఆచార్యుల కాలంలో నాథయామునాది ఆచార్యుల కాలంలో అవతరించలేకపోవడం, పుట్టలేకపోవడం, అలాగే ఎంబెరుమానార్ల కాలంలో పుట్టలేకపోవడం, ఇలాంటి దౌర్భాగ్యం చేసుకున్నటువంటి మనబోటిగాళ్ళకి వారి యొక్క చరిత్ర తెలియడం కోసం పిన్బుళ్ళారు మరింది ఉజ్జీవిక్కుంబడి, వారి తర్వాత వారు కూడా వారి యొక్క వైభవాన్ని తెలుసుకుని ఉజ్జీవించేటట్టుగా మున్బుళ్ళ ఆచార్యர்கள் గురు పరంపరా ప్రభావ ముఖంగళాన ప్రబంధంగళాలే ప్రతిపాదిత్తి ఉపకరిత్తరుడినార్హర్. మన పూర్వాచార్యులు, ఇందాక నేను ముందుగానే మీకు చెప్పినట్టుగా పూర్వాచార్యులు గురు పరంపరా ప్రభావము మొదలైనటువంటి గ్రంథాల ద్వారా
ఆళ్వార్ల యొక్క చరిత్రల్ని, వారి యొక్క వైభవాన్ని, అలాగే పూర్వాచార్యుల యొక్క చరిత్రల్ని, వారి యొక్క వైభవాన్ని తమ తమ ప్రబంధాల ద్వారా మనకి తెలిసేటట్టుగా ప్రతిపాదించి మనకు ఒక గొప్ప ఉపకారాన్ని చేశారు. ఆళ్వార్ల చరిత్ర తెలుసుకుంటే, పూర్వాచార్యుల చరిత్ర తెలుసుకుంటే ఏమిటండి కలిగేటటువంటి ప్రయోజనం అంటే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. అది తెలుసుకుని ఆ విధంగా మనం కూడా జీవనం సాగించి భగవత్ కటాక్షాన్ని పొందడానికి వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ఒక అవకాశం కలుగుతుంది. అలాగా ఆళ్వార్ల యొక్క పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్లో నడిచి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వీలుగా వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ గురు పరంపర మొదలైనటువంటి ఆళ్వారాచార్యుల చరిత్ర గ్రంథాలను మనకి పెద్దలు అందించి గొప్ప ఉపకారాన్ని చేశారు. అంతేకాక అవ్వళవన్నిక్కే విశేషిత్తి అశేష చిదచిద్వస్తు శేషయాన அந்த ஸ்ரீயப்பத்தினுடைய நியோகத்தாலே சேஷாவதாரமாக அவதரித்தருளி தன்முகமான தம்முடைய உச்சனுஷ்டானங்களாலே சர்வச்சேதனரையும் ரட்சித்து போந்த யதீந்திர பிரபலரான ஜீயருடைய பிரபாவத்தை அனைவரும் அறியும்படி அஸ்மதாச்சாரியருடைய பிரசாதமடியாக அறிந்த வளவை ప్రతిపాదిక్கிறது ఈ ప్రబంధముఖత్తాలే గురు పరంపరాది గ్రంథాలు ఆళ్వార్ల యొక్క పూర్వాచార్యుల యొక్క నాదయామునేతువరాదుల యొక్క చరిత్రల్ని తెలియజేస్తే అంతటితోటి గోష్ఠి పూర్తి కాలేదు. ఆచార్య గోష్ఠి మనవాళ మహాములతో పూర్తవుతుంది. అందుకు మనవాళ మహాముల వరకు ఉండేటటువంటి ఆచార్య గోష్ఠిని వివరించాలి. యతువరుల వరకు ఉండేటటువంటి గోష్ఠిని ఆ గ్రంథాలు వివరించాయి. మరి వారి తర్వాత అవతరించినటువంటి పెద్దలు ఉన్నారు చూసారా, ఆ పెద్దల యొక్క వైభవం ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోవడం కోసం, మనకి తెలియజేయడం కోసం ఈ గ్రంథాన్ని అవ్వళవన్నిక్కే అంత మాత్రమే కాక విశేషిత్తి అశేష చిదచిద్వస్తు శేషియాన அந்த ஸ்ரீயப்பத்தினுடைய நியோகத்தாலே సకల చిదచిద్వస్తు శేషి. చిదచిద్వస్తు శేషి అంటే చిద్వస్తు అచిద్వస్తు. చిద్వస్తు అంటే జీవులు, అచిద్వస్తు అంటే ప్రకృతి. చిదచిద్ వస్తువులకి అంటే ఇటు జీవం కలిగినటువంటి దేవ మనుష్య తిరియక్కులు ఎవరైతే ఉన్నారో వీటిని నియమించేవాడు ఆయనే. అలాగే స్థావర జంగమాత్మకంగా ఉండేటటువంటి అచిద్ వస్తువుని నియమించేవాడు ఆయనే. ఈ రెండిటికి ఆయన యజమానిగా ఉండేవాడు. అలాంటి చిదచిద్వస్తు శేషిగా ఉండేటటువంటి పరమాత్మ அந்த ஸ்ரீயப்பத்தினுடைய నియోగత్తాలే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత శేషావతారమాహ అవతరిత్తరుళీ, శేషావతారంగా అంటే ఆదిశేషుల వారి అవతారంగా ఈ లోకంలోకి అవతరించి, అలా అవతరించడమే కాకుండా బహుముఖమాన తమ్ముడియ ఉక్తి అనుష్ఠానంగళాలే అనేక రకాలుగా తమ యొక్క శ్రీ సూక్తుల చేత, అలాగే తమ యొక్క అనుష్ఠానం చేత సర్వచేతనరయం రక్షిత్తు పోంద యతీంద్ర ప్రబలరాన జీరుడయ ప్రభావత్తై సకల చేతల్ని రక్షించినటువంటి యతీంద్ర ప్రవణులు అని పేరు కలిగినటువంటి జీయర్ అనేటటువంటి పేరు కలిగినటువంటి మనవాళ మహామనుల యొక్క ప్రభావత్తై ప్రభావాన్ని అనవరం మరియుంబడి అందరూ తెలుసుకునేటట్టుగా అస్మదాచార్యురుడయ ప్రసాదముడియాహ మా ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత అరిందవళవై ప్రతిపాదిక్కరిది, ఆచార్యుల ద్వారా మేము తెలుసుకున్నటువంటి విషయాల్ని ఈ గ్రంథం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రబంధం ద్వారా ఆచార్యుల వల్ల మేము తెలుసుకున్నటువంటి మనవాళ మహాముల వైభవం ఏదైతే ఉందో దాన్ని మేము ఇక్కడ ప్రతిపాదిస్తున్నాము అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. యతీంద్ర ప్రవణులన్న మనవాళ మహాముండి, జీయర్ అన్న మనవాళ మహాముండి, ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ అని మనం ప్రతిరోజు కాలక్షేపం చివరిలో చెప్పుకుంటాం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளే శరణం. జీయర్ అంటే ఎవరు? మనవాళ మహాములు. అలాంటి మనవాళ మహాముల యొక్క వైభవాన్ని మేము మా ఆచార్యుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఈ ప్రబంధం ద్వారా మీకు తెలియజేస్తున్నాము అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా ఒక విషయం మనకి ప్రమాణమా కాదా అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఆ చెప్పినటువంటి వారు తమ ఆచార్యుల ద్వారా ఉపదేశం పొందిన విషయాన్ని గనక చెబితే అప్పుడు అది ప్రమాణం. నేనే సొంతంగా కనిపెట్టేసి ఈ గ్రంథాన్ని నేను కలలో కలగని రాసేశానండి
అని ఎవరైనా అన్నారు అనుకోండి, అంటే ఆ విషయం మనకి అప్రమాణము. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. మేము మా ఆచార్యుల యొక్క తిరువడి సన్నిధిలో, వారి పాదాల సన్నిధిలో వారి పాదసేవ చేస్తూ వారి ద్వారా విన్న విషయాల్ని ఈ గ్రంథం ద్వారా మేము మీకు అందిస్తున్నాము అని ఎవరైనా చెప్పారు అనుకోండి, అప్పుడు అది పరమ ప్రమాణంగా ఆ గ్రంథం మనం శిరస్సున ధరించి అందులో ఉండే విశేషాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పిల్లలోకం చేయలేదో నేను కొత్తగా ఈ చరిత్రల్ని నా అంతటా నేను కలగని రాయలేదండి, అలాగే దివ్య దృష్టితోటి దర్శించి రాయలేదండి. మా ఆచార్యులు మాకు ఉపదేశం చేస్తే వారి ఉపదేశాన్ని గ్రహించి ఎంతవరకు మా ఆచార్యులు ఉపదేశం చేశారో అంతవరకు ఈ గ్రంథంలో మేము ఆ విషయాల్ని మేము తెలియజేస్తున్నాము అని చెప్పారు. చెప్పి తర్వాత మళ్ళీ చూడండి, ఇది తాన్ పూర్వోక్త ప్రబంధంగళకు శేషమానదా ఇరుక్కుం. ఈ యతీంద్ర ప్రవణ ప్రభావం అనేటటువంటి గ్రంథం ఉంది చూచారా, ఇది ఇంతకు ముందు పూర్వాచార్యులు చెప్పిన చారిత్రక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క చరిత్రను తెలియజేసేటటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలకి ఇది శేషంగా ఉంటుంది. దాని తర్వాత పార్ట్ అన్నమాట. అది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, దానికి శేషంగా ఉంటుంది అని చెప్పి, ఇని இவ்வைபவங்களெல்லாவத்தையும் உஜ்வலமா கும்படியான சத்சம்பிரதாய సంయుక్తతయా వంద వైభవத்தை ముందుర பேசா நின்று கொண்டு அனந்தரம் அவருடைய அற்புதமான அவதார சரித்திரங்களை எல்லாம் அடவே பேசி தலக்கட்டுவதான இதில் శ్రీవత్స చిన్న భవతః చరణారవింద సేవామృతైకరసికాన్ కరుణాసుపూర్ణాన్ భట్టార్యవర్య నిగమాంత మునీంద్ర లోక గుర్వాది దేశకవరాన్ శరణం ప్రపజ్యేయన్ని శుద్ధ సంప్రదాయ ప్రవర్తకత్వం நஞ்சியற்கும் நம்பிள்ளக்கும் உள்ளதொன்னாகையாலே அந்த நம்பிள்ளையடியாக அந்த ஆச்சாரியர்களுடைய சுத்த சம்பிரதாய பரம்பரான்வயமானது இவர்க்கும் வந்த வாத்தை ప్రతిపాదిపదాహ ప్రథమం పిళ్ళలోకాచార్యరుடைய వైభవத்தை ప్రస్తావిక్கிறது. ఇందులో చెప్పేటటువంటి విషయాలు సంగ్రహంగా మనకి చెబుతున్నారు అన్నమాట. ఇక ఈ గ్రంథంలో ఈ వైభవంగళల్లా వత్తయం ఉజ్వలమా కుంబడియానా, ఈ పూర్వాచార్యుల యొక్క చరిత్రలు బాగా ప్రకాశించేటట్టుగా సత్సంప్రదాయ సంయుక్తతయా వంద వైభవத்தை ముందుర పేసా నిన్నుగొండు, ముందుగా ఒక సంప్రదాయ ధార ఉన్నది దీనికి. ఇది సత్సంప్రదాయ సిద్ధమైనటువంటి ఒకనొక పరంపర అని, సత్సంప్రదాయయుక్తంగా ఈ పరంపర వచ్చింది అనేటటువంటి విషయాన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చి, ఎందుకంటే సత్సంప్రదాయంగా గనక రాకపోతే అది మనకి పరిగ్రాహ్యం కాదు. అందుచేత మేము చెప్పే విషయాలన్నీ ఒక సంప్రదాయ ధార కలిగినవండి అని సత్సంప్రదాయం వల్ల వచ్చినటువంటివి అని ముందుగా చెప్పుకుంటూ వస్తూ, అనంతరం ఆ సంప్రదాయం యొక్క ధారని చెప్పిన తర్వాత అవరుடைய అద్భుతమైన అవతార చరిత్రంగళయ్యెల్లాం, పిళ్ళలోకాచార్య స్వామి గారి దగ్గర నుంచి ఉండేటటువంటి మనవాళ మహామునుల వరకు ఉండే ఆచార్యుల యొక్క అద్భుతమైన అవతార చరిత్రలన్నిటినీ అడవే పేసి క్రమంగా వరుసగా చెప్పి తలకట్టువధాన ఇదిల్ పూర్తి చేసేటటువంటి ఈ గ్రంథంలో ఏముందండి అంటే చెప్తున్నారు, ఈ గ్రంథంలో శ్రీవత్స చిన్న భవతః చరణారవింద సేవామృతైకరసికాన్ కరుణాసుపూర్ణాన్ భట్టార్యవర్య నిగమాంత మునీంద్ర లోకగుర్వాది దేశికవరాన్ శరణం ప్రపంచే శుద్ధ సంప్రదాయ ప్రవర్తకులుగా ఉండేటటువంటి ఆచార్య పరంపరని చెబుతున్నారు. శ్రీవత్స చిన్నులు అంటే పురత్తాళ్వారు. ఓ పురత్తాళ్వారే, భవతః మీ యొక్క చరణారవింద సేవామృత, మీ పాదారవిందాలను ఆశ్రయించడం అనేటటువంటి ఒక అమృతంలో ఏ కరసికాన్, అదే గొప్ప రసముగా ఇంపుగా ఇష్టముగా భావించేటటువంటి వారు. కరుణాసుపూర్ణాన్ని, బాగా నిండుగా కరుణ కలిగినటువంటి వారు. భట్టార్యవర్య, పరాశర భట్టారకులు అనేటటువంటి వారు, అంటే శ్రీవత్స చిన్నుల యొక్క కుమారులు అనమాట, కూరత్తాళ్వాన్ కుమారులు అయినటువంటి భట్టార్యులు. నిగమాంత మునీంద్రులు అంటే నంజీయ. లోకగురు అంటే నంబిళ్ళయ్య గారు.
ఆది మొదలైనటువంటి దేశికవరాన్ గొప్ప ఆచార్యుల్ని శరణం ప్రపంచే నేను శరణు వేడుచున్నాను అని చెప్పినట్టుగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా కూరత్తాళ్వాన్ దగ్గర నుంచి నంబిళ్ళై వరకు ఉండేటటువంటి సంప్రదాయ పరంపరని చెప్పారు. కూరత్తాళ్వాన్ దగ్గర నుంచి చెప్పడానికి కారణం ఏమిటంటే యతువర్ల తర్వాత భగవద్ రామానుజుల యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి వారైనటువంటి కూరత్తాళ్వాన్ భగవద్ రామానుజుల వారికి శ్రీభాష్య రచనలో సహకరించినటువంటి పెద్దలు, వారి యొక్క తిరుక్కుమారులైనటువంటి ఎంబెరుమానార్ల తర్వాత మళ్ళీ ఆ సింహాసనాన్ని సంప్రదాయ సింహాసనాన్ని అధిరోహించినటువంటి మహానుభావులైన పరాశర భట్టారకుల వారు, ఆ భట్టర్ వారి శిష్యులైనటువంటి నంజీయరు, ఆ నంజీయరు శిష్యులైనటువంటి నంబిళ్ళై, ఇలా వరుసగా ఈ సంప్రదాయం ఏదైతే ఉందో ఈ క్రమంలో వచ్చిందండి. ఎంబెరుమానార్ల వరకు ఉండేటటువంటిది నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, నాథయామునులు మధ్యగా ఉండేటటువంటి దీన్ను, పరమాత్మ మొదలుగా కలిగినటువంటి దీన్ను, అస్మదాచార్య అంటే మన ఆచార్యులని కాదు, కూరత్తాళ్ళు అని చెప్పారు కనుక వారి ఆచార్యులని రామానుజుల వరకు అని అది చెప్పారు. ఆ గురు పరంపరని, ముందు గురు పరంపరని, ఆ గురు పరంపరని అనుసరించే ఈ గురు పరంపర కూడా వచ్చింది. ఈ గురు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతోంది? కూరత్తాళ్వాన్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఎంబెరుమానార్ల యొక్క ప్రియశిష్యులుగా ఉండే కూరత్తాళ్వాన్, ఆ కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులుగా ఉండేటటువంటి పరాశర భట్టారకుల వారు, ఆ పరాశర భట్టారకుల వారికి శిష్యులుగా ఉండేటటువంటి నంజీయరు వారు, ఆ నంజీయరు వారి శిష్యులుగా ఉండేటటువంటి నంబిళ్ళయ్య వారు, ఇలాగా ఈ గురు పరంపరని నేను శరణు వేడుచున్నాను అని చెప్పినట్టుగా శుద్ధ సంప్రదాయ ప్రవర్తకత్వం నంజీయర్కు నంబిళ్ళక్కుమే ఉళ్ళదొన్నాహయాలే. శుద్ధ సంప్రదాయ ప్రవర్తకత్వము ఇద్దరికే ఉన్నదిట. ఎవరండా ఇద్దరు అంటే నంజీయర్ నంబిళ్ళై, నంజీయరు నంబిళ్ళై, వీళ్ళకే ఉండడం చేత అంద నంబిళ్ళయ్యడియాహ వంద ఆచార్యர்களுடைய శుద్ధ సంప్రదాయ పరంపరాన్వయమానదు ఇవర్க்கும் వంద ఆప్తై ప్రతిపాదిపదాహ. ఇలాగ నంబిళ్ళయ్య గారి దగ్గర నుంచి ప్రారంభించి ఆ నంబిళ్ళయ్య గారి శిష్యులుగా ఉండేవారు. శుద్ధ పరంపర ఎవరికి ఉన్నది? నంజీయరికి నంబిళ్ళయ్యకి ఉంది. ఎలాగుంది? పరాశర భట్టారకుల వారిని ఆశ్రయించడం చేత నంజీయరికి, ఈ పరాశర భట్టారకుల వారి కూరత్తాళ్వాన్ సంబంధం, కూరత్తాళ్వానికి ఎంబెరుమానార్ల సంబంధం, అలా ఎంబెరుమానార్ల సంబంధం చేత కూరత్తాళ్వానికి, ఆ కూరత్తాళ్వాన్ సంబంధం చేత పరాశర భట్టారకుల వారికి, ఆ భట్టారకుల వారి యొక్క తిరువడి సంబంధం చేత మన నంజీయరి వారికి, నంజీయరి తిరువడి సంబంధం చేత నంబిళ్ళయ్య వారికి, ఇలాగా వారికి శుద్ధ సంప్రదాయం వచ్చింది. అలా వచ్చినటువంటి శుద్ధ సంప్రదాయ పరంపరలో చెప్పబడినటువంటి చివరి వారిగా ఉండే నంబిళ్ళయ్య అనేటటువంటి ఆచార్యులు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరని చెబుతున్నారు అన్నమాట ఈ గ్రంథంలో. నంబిళ్ళయ్య వరకు ఆ గ్రంథాల్లో చెప్పారు. నంబిళ్ళయ్య గారి తర్వాత వచ్చినటువంటి పిళ్ళలోకాచార్యులు వారి దగ్గర నుంచి ఈ గ్రంథంలో మనకి చెబుతున్నారు అన్నమాట. చూడండి, నంబిళ్ళయ్యడియాహ వంద ఆచార్యர்களுடைய నంబిళ్ళై వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచార్య పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర శుద్ధ సంప్రదాయ పరంపరాన్వయమానదు. అదే శుద్ధ సంప్రదాయ పరంపర. దాన్ని ఎవర్కుం వంద ఆత్తై, ఆ వచ్చిన క్రమాన్ని ప్రతిపాదిపదాహ, దాన్ని తెలియజేయడం కోసం ఈ సంప్రదాయంలో ఉండేటటువంటి వారే ఇప్పుడు ఈ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి పిళ్ళలోకం జీయరనమాట. అందుకు ఎవర్కుం వంద ఆత్తై అనడం చేత తమ దాకా వచ్చిన ధార, ఆరు అంటే నది, నదీ ప్రవాహం ఎలా అయితే వస్తుందో అలాగా శుద్ధ సంప్రదాయం కూరత్తాళ్వాన్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అంతకుముందు ఎంబెరుమానార్లతో అక్కడ అది అయింది. అక్కడి నుంచి మళ్ళీ కూరత్తాళ్వాన్, తర్వాత పరాశర భట్టారకులు, తర్వాత నంజీయర్ వారు, తర్వాత నంబిళ్ళయ్య వారు, అలా వచ్చి పిళ్ళలోకాచార్య స్వామి వారు, ఇలా వచ్చి వచ్చి మనవాడ మామూలు అలా వచ్చి చివరికి తమ దాకా ఇది అందిందనమాట. ఆ అందినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని ప్రతిపాదిపదాహ మనందరికీ తెలియజేయాలి అని మనసులో భావన చేసినటువంటి ఈ మహానుభావులు పిళ్ళలోకం జీయరు వారు ప్రథమం మొట్టమొదటగా పిళ్ళలోకాచార్యుடைய వైభవత్తై ప్రస్తావిక్కిరధి. పిళ్ళలోకాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని ముందుగా మనకి ప్రస్తావించుతున్నారు. ఎలాగండి?
అది అంటే దాన్ని వివరిస్తారు. అది ఎంగనే ఎన్నిల్, అది ఎలాగండి? కోదులులహాసిరియన్ కోరకులోత్తమదాదర్ தீதில் திருமலையாழ்வார் செடுங்குடவை மணவாளர் ஓதறிய புகழ் திருநாவுடைய பிரான் తాదరుడన్ పోదమనవాళముని పొన్నడిகள் పోత్తువనే అని ఆ పాసురాన్ని ఇచ్చారనమాట. అదే క్రమం. కోదిలు ఉలహాసిరియన్ దోషం లేనటువంటి లోకాచార్యులు, అలాగే కూరకులోత్తమ దాసులు, అలాగే తిరువాయుమొழிపిళ్ళై, తిరుమలయాళ్వార్ అంటే తిరువాయుమొழிపిళ్ళై అనమాట. ఆ తర్వాత చెడుంగుడవై మనవాళర్ ఓదరియ పుహళ్, ఈ విధంగా ఈ పరంపర అంతా వచ్చింది అని మనవాళ మహామునుల యొక్క పాదార విందాల దాకా ఈ పరంపర వచ్చింది. అలాంటి మనవాళ మహామునులు తాదరన్నారు, తాదరుడు అంటే తాదరన్నారు అనమాట. అలాగే మనవాళ మహామునుల యొక్క పొన్నడి బంగారు పాదాల్ని పోత్తువనే నేను స్తోత్రం చేసేదను అని చెప్పినట్టుగా పిళ్ళలోకాచార్య స్వామి వారి దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ పరంపర వచ్చింది, రెండవ పరంపర అని తమ దాకా వచ్చిన ధారని ఈ గ్రంథం ద్వారా ఆచార్యుల యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు అని చెబుతున్నారు. ఇంకా పిళ్ళలోకాచార్య స్వామి వారి యొక్క వైభవం ప్రారంభమవుతోంది. చూడండి వ్యాఖ్యానం. ఒరునాళ్ நம்பிள்ளை வடக்கு திருவீதி பிள்ளை திருமாளிகற்கு எழுந்தருள அங்குள்ளார் எல்லாரும் நம்பிள்ளை திருவடிகளிலே வந்து சேவிக்க அப்போது வடக்கு திருவீதி பிள்ளை தேவிகள் ஆர்திர வஸ்திரத்துடனே தண்டனிட்டு நிற்க நம்பிள்ளை அவளருக நின்று ஸ்திரீஜனங்களை பார்த்து இந்த பெண் ஆர்திர வஸ்திரத்தோடே நிற்பானன் என்ன அவர்கள் சொன்னபடி 4 நாள் தூரஸ்தையாயிருந்து இப்போது தீர்த்தமாடி வந்தேன், தேவர் திருவடிகளிலே சேவிக்கிறாள் என்ன. அது கேட்டி நம்பிள்ளையும் முகந்தி அவளை பெண்ணே இங்கே வா என் அழைத்தி தன் திருக்கையாலே அவள் உதரத்தை ஸ்பரிசித்தி என்ன போலே ஒரு பிள்ளையை பெருவாயாக எண்ணி திருவுள்ளம்பத்தி అరుళినార్. పిళ్ళలోకాచార్య స్వామి వారి అవతారానికి ఉండేటటువంటి పూర్వరంగాన్ని చెబుతున్నారు. నంబిళ్ళయ్య గారు కాలక్షేపాలు అనుగ్రహిస్తున్నటువంటి కాలంలో ఒరునాళ్ ఒకరోజు నంబిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళి తిరుమాళిహక్కెడుందరుళి, నంబిళ్ళయ్య గారు వడక్కు తిరువీధి పిళ్ళై అనేటటువంటి వారి శిష్యుల యొక్క తిరుమాళికి వేయించేశారట. వేయించేస్తే అంగుళ్ళారెల్లారం నంబిళ్ళై తిరువడిகளிலே வந்து సేవిక్క, ఆ వడక్కు తిరువీధి పిళ్ళైகள் తిరుమాళికలో ఉండేటటువంటి వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ వచ్చి ఆచార్యుల వారిని నంబిళ్ళయ్య గారిని సేవించారు. వారి పాదాల్లో దాసోహాలు సమర్పిస్తే அப்போது வடக்கு திருவீதி பிள்ளை దేవిகள் ఆర్ద్ర వస్త్రத்துடனே దండనిట్టు నిற்క, ఆ సమయంలో ఈ వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారి యొక్క భార్య తడి వస్త్రాలు కట్టుకుని వీరి దగ్గరికి వచ్చి దాసోహం చేసింది. దాసోహం చేసి నిలబడితే నంబిళ్ళై అవళరుగు నిన్న స్త్రీ జనంగళ పార్టీ. అప్పుడు నంబిళ్ళయ్య గారు ఏం చేశారంటే, ఆవిడ దగ్గరగా ఉండేటటువంటి పక్కనుండే జనం ఉంటారు కదా ఆడవాళ్ళని చూచి ఎందప్పన్ ఆర్ద్ర వస్త్రత్తోడే నిర్పానన్ ఎన్న, ఏమండి ఈ అమ్మాయి తడి బట్టలు కట్టుకుని ఎందుకు వచ్చింది, ఎందుకు నిలబడి ఉంది ఇక్కడ అని అడిగారు. అడిగితే అవరహల్ సొన్నపడి వాళ్ళు చెప్పారట, 4 நாள் దూరస్థయా ఇరింది இப்போது తీర్థమాడి వంది దేవర తిరుడిகளை సేవిక్కిరాళ్ ఎన్న. ఈవిడ 4 రోజులు దూరంగా ఉండి స్నానం చేసి ఈ రోజుని తడి బట్టలతో వచ్చి మిమ్మల్ని సేవిస్తోంది అన్నారు. అంటే 5వ రోజు వచ్చిందనమాట. అది కేట్టి, అది విన్నటువంటి నంబిళ్ళయ్య గారు ఓహందు నంబిళ్ళయం ఓహందు చాలా సంతోషించి అవళై పెണ്ണే ఇంగేవా ఎన్నడత్తి, ఆవిడ్ని అమ్మాయి ఇలారా అని పిలిచారు. పిలిచి తన తిరుక్కయ్యాలే ఆవిడ ఉదరத்தை స్పృశిత్తి, తన చేతితోటి ఆవిడ యొక్క ఉదరాన్ని స్పృశించారట. స్పృశించి ఎన్నై పోలే ఒక పిల్లయ్యి పెరువాయాహయన్ని తిరువుళ్ళంబత్తి అరుడినార్, నాలాంటి ఒక పిల్లాన్ని నువ్వు పొందుతావు అని వారు ఆశీర్వదించారు. మంగళాశాసనం చేశారనమాట ఆచార్యులు గారు. దాన్ని ఫుట్ నోట్స్ లో ఇచ్చారు చూడండి. అడుగున ஒரு நாள் நம்பிள்ளை நிச்சகாலக்ஷேபம் நிறைவேறி தனியே எழுந்தருளி இருக்க திருவடிகள் சம்பந்தரான வடக்கு திருவீதி பிள்ளை திருத்தாராயண அம்மி தண்டம் சமர்ப்பித்து நிற்க அவளை கடாட்சித்தருளி உம்முடைய
క్షేమంగళం ఎన్నికేట్టరులా అవళం. ఒక రోజుంట నంబిళ్ళయ్య గారు నిత్య కాలక్షేపాన్ని చెప్పి ఒంటరిగా శిష్యులందరూ వెళ్ళిపోయి వారొక్కరే వేయించేసి ఉన్నారు. అలా వేయించేసి ఉన్న సందర్భంలో ఈ నంబిళ్ళ గారి శిష్యులుగా ఉండేటటువంటి వరక తిరువీధి పిళ్ళయ్య గారి యొక్క తల్లిగారు ఆవిడొచ్చి దాసోహం సమర్పించి అలా నిలబడి ఉందిట దూరంగా. నిలబడి ఉంటే ఆవిడని చూసినటువంటి నంబిళ్ళయ్య గారు, అమ్మా అందరూ బాగున్నారా అని అడుగుతారు కదా. అలాగే ఉమ్మడి గృహ యోగక్షేమంగళం, మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని యోగక్షేమం అడిగారట. అడిగితే అవడం ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఎన్న విన్నప్పం చెయ్యప్పూహిరేన్ ஒரு பேய் பிள்ளையாய் இருக்கிறதே என்ன, அது எப்படி என்ன, அவளும் ஒரு பெண்ணை விவாகம் செய்வித்தீரே, பிராப்த యవ్వనయాన அந்த పెన్నుடன் సీక్క విడ ఉడనే పిళ్ళై మురయిడా. ఆవిడ చెప్పింది ఏం చెప్పమంటారండి గురువు గారు, పిచ్చి పిల్లాడికి అన్నాను నేను అని అందిట. వడక తిరువేది పిల్ల గారు తల్లిగారు అంది, పిచ్చి పిల్లాడు వీడికి అన్నాను నేను, పిల్లాడు పిచ్చాడులా ఉన్నాడు అందిట. అదేమిటి అలా అంటున్నారు అని అడిగారు గురువు గారు. అది ఎప్పుడేనా అదేలాగా అని అంటే, అవడం ఒక పెన్నై వివాహం విత్తీరే, ఏం చెప్పనండి, ఓ పిల్లనిచ్చి వివాహం చేశాను వీడికి. చేస్తే ప్రాప్త యవ్వనయానంద పెన్నుడం చెయ్యిక్క విడా, ఆవిడ యవ్వనాన్ని పొందింది ఆ పిల్ల. ఆ అమ్మాయితోటి కాపురం చేయమంటే ఈయన కాపురం చేయనంటున్నాడు అని చెప్పింది ఆవిడ. చెబితే అప్పుడు ఏం చేశారంటే, ఉడనై పిళ్ళై మురయిడా అదెన్ ఎన్ని ఉళ్ళే పుహుందు ఉడంబెల్లాం పుழுக்க நீர் சுருந்தி விம்மு அடுகிற பிள்ளையக் கண்டு ఇది ఏది పిల్ల என்று కేట్టేన్. అప్పుడు ఏం చేశారంటే, వీరు ఆయన వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమం చాలా గొప్పది, నువ్వు ఆ అమ్మాయి తోటి కాపురం చేయవలసింది అని చెప్పారు. చెబితే ఈయన ఆ భార్య గదిలోకి వెళ్ళాడు అనమాట. వెళితే ఒళ్ళంతా ఉడకబెట్టేసి పాపం చెమటలు కారిపోయి భయపడిపోయి వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. వస్తే ఇదేదు పిల్ల అయ్యన్ని కేట్టే, ఇదేమిట్రా అబ్బాయి అని అడిగితే, అవరమ్మ ఇదురు ఆడుగురు పాంబా ఇరుందది. ఆ తల్లికి ఆయన చెప్పేట, ఇదేంట్రా అబ్బాయి ఇలా బయటకు వచ్చేసావు అని అడిగితే తల్లికి చెప్పేట, అమ్మా ఒక ఆడేటటువంటి పాములో ఉంది నాకు ఆ అమ్మాయి, పాములా కనపడింది అని భయపడిపోయాను అని చెప్పాట. ఇన్నం అప్పటియే ఇరుక్కిరదన్నా, ఇంకా అలాగే ఉంది అన్నాడు. ఇది ఉంబురు పుదుమయో ఎన్ని పెన్నై అప్పాలే పోహవిట్టే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆవిడ ఏం చేసిందంటేట, ఆ కుర్రాన్ని వదిలిపెట్టేసింది. పెన్నయంబురు నాడు అప్పటియే ఆయిత్తి, సరే ఆ రోజు అలా అయింది. మళ్ళీ ఇంకో రోజు పంపితే మళ్ళీ అదే రోజు మళ్ళీ అలాగే చేశారు. ఎన్ని వ్యాకులపడా ఇలా జరిగిందండి గురువు గారు, ఈ పిల్లాడు ఆ అమ్మాయితోటి కలిసి ఉండడం లేదు అని చెప్పింది. వీడు చెప్పి బాధపడితే పిళ్ళయం సిరిత్తరుడి అదర్కి ఉమక్కన్యన్న అవడం ఇప్పుడే అరుళిచ్చయ్యలాము. వెంటనే వీరు నంబిళ్ళయ్య గారు నవ్వారట. నవ్వి మీకేం నష్టం అలా జరిగితే అని అన్నారు. అంటే పాపం ఆవిడేందిట, వంశత్తుకు పెళ్ళయి వేండావు అలా చెప్తున్నారు ఏంటండి గురువు గారు, వంశం నిలబడక్కర్లేదా, వంశం నిలబడానక్కర్లేదా అని తిరువడిగళ్ళే విడుందు సోకిక్క ఆ గురువు గారి పాదాల్లో పడి ఆవిడ పాపం కన్నీరు మున్నీరుగా విలపిస్తే, అమ్మ ఏడుందిరు సోకిక్క వేండ నాట్టు పెణ్ ఋతుస్నాతయాయి వరిగిరపోదు, ఇది వడియా ఎడత్తువా ఎన్ని అరుళిచ్చేయిదెవిడా. అప్పుడు వీరు ఏం చేశారంటే, ఏం బాధపడకమ్మా, నువ్వు ఈ అమ్మాయికి స్నానం అయిన తర్వాత 4వ రోజు స్నానం అయిన తర్వాత ఒకసారి తీసుకురా అని చెప్పారు. అవడం అప్పటియే తిరువోలక్కట్లే అడందు విడా. అప్పుడు ఈ అమ్మాయి పెద్ద గోష్ఠి జరుగుతూ ఉంటే ఆ గోష్ఠిలో తీసుకొచ్చి ఆవిడ నిలబెడితే, అప్పుడు ఆవిడని ఏం చేశారంటే ఉదరాన్ని ఇలా స్పృశించి నాలాంటి సంతానాన్ని కలుగ్గాక అని మంగళాశాసనం చేస్తే, అప్పుడు ఆ మంగళాశాసన ఫలితంగా పిళ్ళలోకాచార్య స్వామి వారు అవతరించారనమాట. పిళ్ళలోకాచార్య స్వామి వారి అవతారానికి పూర్వరంగంగా ఉండే ఆచార్య కటాక్షాన్ని చెప్పారు. అరుళినార్ అలా వారి అనుగ్రహంతో అవతరించారు. అత్తక్కండు వడక్కు తిరువీధి పిళ్ళయం తమక్కు కుమారనుండానాల్ ఆచార్య తిరువుళ్ళ కుహప్పాం ఎన్ని అరింది తదనుడు మాహవర్తిక్క. ఈ విషయం తెలుసుకున్నారు వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు గారి శిష్యులు. అంటే నాకు సంతానం మా ఆచార్యులకి ఇష్టం అనమాట, నాకు సంతానం కలగడం ఆచార్యులకి ఇష్టం అనమాట అని ఆచార్యుల యొక్క ఇష్టాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి అని వారు ఏం చేశారంటే, దానికి అనుగుణంగా భార్యతోటి కలిసి ఉంటే తత్సంవత్సరத்தில்
వడక్కు తిరువీధి పిళ్ళై దేవిహళ్ గర్భవతియాయి. ఆ సంవత్సరంలో వడక్కు తిరువీధి పిళ్ళై గారి భార్య గర్భవతి అయింది. గర్భవతి అయి తతశ్చ ద్వాదశాం మాసే ఎన్గిరపడియే 12ஆம் மாசத்திலே கோதன வருஷம் அப்பிசையில் திருவோணத்திலே ஒரு కుమారరు తిరువవతరిక్కా. తతశ్చ ద్వాదశే మాసే అని శ్రీరామాయణంలో రామావతారంలో చెప్పినట్టుగా రామచంద్రుడు 12 మాసాలు గర్భవాసం చేసిన తర్వాత 12వ నెలలో అవతరించాడు అని. అలాగే పిల్లలోకాచార్య స్వామి వారు కూడా 12 నెలలు గర్భవాసం చేసిన తర్వాత 12వ నెలలో క్రోధన సంవత్సరంలో అప్పిసి మాసంలో తిరువోణత్తిలే శ్రవణ నక్షత్రంలో, తిరువోణం అంటే శ్రవణం అన్నమాట, శ్రవణ నక్షత్రంలో ఒక కుమారరు తిరువవతరిక్కా, ఒక బిడ్డ కలిగాడు ఈవిడికి. క్రోధన సంవత్సరంలో అప్పిసి మాసంలో శ్రవణ నక్షత్రంలో ఒక బిడ్డ కలిగాడు. బిడ్డ కలిగితే సోతక ఆశౌచ నివృత్తియాన 12 நாமகரணத்திலே அக்குமாரர்க்கு லோகாச்சாரியர் என்று சுவாச்சாரியரான நம்பிள்ளையின் తిరునామం సాత్తి అరుళినారి. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత 12వ రోజు నామకరణ మహోత్సవాన్ని జరిపారట. 10 రోజులు ఉంటుంది కదా సూతం, అది అయిపోయిన తర్వాత 12వ రోజుని నామకరణం జరిపి ఆ నామకరణోత్సవంలో ఆ పిల్లాడికి ఏమని పేరు పెట్టారని తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళయ్య గారి యొక్క లోకాచార్యులు అనేటటువంటి పేరు వీరికి పెట్టారనమాట. లోకాచార్యర్యన్ని స్వాచార్యరాన నంబిళ్ళయిన్ తిరునామం శాతి అరుడినార్. లోకాచార్యర్ అని తమ ఆచార్యులైన నంబిళ్ళయ్య గారు సంపాదించినటువంటి బిరుదునే వీరికి పేరుగా పెట్టారు. నంబిళ్ళయ్య గారికి లోకాచార్యులు అనేటటువంటి ఒకనొక బిరుదు ఉన్నదనమాట. ఆ బిరుదునే తమ బిడ్డకి నామంగా ఆచార్యులు పేరునే తమ బిడ్డకి పేరుగా పెట్టుకున్నారు. పిళ్ళయం అది కేట్టి வடக்கு திருவீதி பிள்ளையை அழத்தி கிருஷ்ணரே நாம் பெருமாள் திருநாமம் சாத்துவதாக ఉద్యోగిక్క నీరు నమ్మ కేడామల్ ఇప్పటి చెయ్యలామో ఎన్నా. వెంటనే నంబిళ్ళయ్య గారు ఏం చేశారంటే విషయం తెలుసుకుని, పిల్లలోకాచార్యులని పేరు పెట్టారు కదా, ఆ విషయాన్ని తెలుసుకుని ఈ వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారిని పిలిచారు. పిలిచి కృష్ణరే, కృష్ణ అంటే వడక్కు తిరువీధి పిళ్ళయ్య అనమాట. ఓ వడక్కు తిరువీధి పిళ్ళయ్య, నాం పెరుమాళ్ తిరునామం శాత్వదాహు ఉద్యోగిక్క, మేము అడహియ మన వాళ్ళని పేరు పెట్టుకోవాలనుకుంటే, పెరుమాళ్ళ పేరు రంగనాథుడి పేరు పెట్టుకోవాలనుకుంటే మీరు మాకు చెప్పకుండా ఇలా చెయ్యొచ్చా, మమ్మల్ని అడగకుండా ఇలా చెయ్యొచ్చా అని అడిగారు. ఎవరు? గురువు గారు వడకు తిరువిధి పిళ్ళయ్య గారిని అడిగారు. అడిగితే అవరం నడుంగి భయపట్టి నిరుత్తరరాయి నిరక. అప్పుడు వారు భయపడిపోయారట. ఈ బాబాయ్ గురువు గారికి కోపం వచ్చిందేమో, ఎంత అపచారం చేశాం అని గజగజలు ఆడిపోయారు. గజగలాడిపోయి భయపడి సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోయారట. అవ్వళవిలే మొదలగలెల్లారం దేవర సిరునామం சாத்துகையிலுள்ள ஆதரத்தாலே செய்தாரித்தனை என்னையும் ஒரு కుమారుండంబడి ఆశీర్వదిత్తరుల వేణుం என்று విన్నప్పం చెయ్య. వెంటనే ఆ పక్కనున్న శిష్యులు ఉన్నారు చూచారా, మిగిలినటువంటి శిష్యులు, ఆ మిగిలిన శిష్యులు అందరూ గురువు గారు ఇలా కోపం వచ్చిందేమో గురువు గారికి అని గజగజగజగా వణికిపోతున్నాడు. పాపం వణికిపోతుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ గురువు గారు చెప్పారట, అయ్యా అలా కాదండి, మీ మీద ఉండే ప్రేమ చేత మీ పేరుని తమ బిడ్డకి పెట్టుకోవాలని పెట్టుకున్నారండి. కనుక మీరు ఇంకో బిడ్డ కలగాలని ఈయన ఆశీర్వదించండి, అప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుందరు గాని అని పక్కనున్న వాళ్ళు విన్నపం చేశారట గురువు గారికి. విన్నపం చేస్తే పిళ్ళయంబుహంది అప్పడియే సత్పుత్రన్ ఎన్నంబురువనుండా ఎన్ను ఆశీర్వదిత్తివిడా. అప్పుడు నంబిళ్ళయ్య గారు చాలా సంతోషించి, అలాగే ఒక మంచి సంతానం కలుగుగాక, సత్పుత్రుడు కలుగుగాక అని ఆశీర్వదించారు. ఎడక్కు తిరిగి పిళ్ళకి అప్పడియే పెన్నయం ఒక కుమారుడు తిరువవతరిక్క. అప్పుడు మళ్ళీ ఇంకో కుమారులు ఆయనకి కలిగారు. కలిగితే పిళ్ళయం మదిగేటి సంతుష్టరాయి. నంబిళ్ళయ్య గారు అది విని సంతోషాన్ని పొంది 10 நாள் கடந்த 2ஆம் நாள் 12వ రోజున అవరయం ఆ పిల్లాడికి అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఎన్ని నంబెరుమాళ్ తిరునామం శాత్తి అరుడినార్. వారికి అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అని నంబెరుమాళ యొక్క పేరుని పెట్టారు. చూడండి పై పేజీలో ఫుట్ నోట్స్ లో ఒక చిన్న విషయం ఉంది, చూడాలి. ఇందాక ఆచార్యులు వారు అనుగ్రహిస్తే ఆమె ఉదరాన్ని ఒకసారి చేతితోటి తడిమి సంతానం కలగాలని,
ఆశీర్వదించారు అన్నారు కదా, అలా ఆశీర్వదించడమే కాకుండా ఈ వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారిని పిలిచి వారికి హితబోధ కూడా చేశారన్నమాట. అది ఇక్కడ ఇస్తున్నారు. ఏమి హితబోధ చేశారు? పిళ్ళయం వడక్కు తిరువీధి పిళ్ళయ్య అడత్తరుళి. వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారిని పిలిచి ఉమ్మడి భయంతి రందది విహిత విషయ వైరాగ్యతకు కొరవారాది. మీ యొక్క భయం తీరిందండి. ఎప్పుడైనా విహిత విషయ వైరాగ్యం అంటే తగిన విషయాల్లో వైరాగ్యం, దానివల్ల ఏ కొరత రాదు. మీ వైరాగ్యానికి ఏ కొరత రాదు. కనుక లోక మర్యాదకు నాం సొన్నదర్కాహ ఇన్నిరా కూడియురుం. లోక మర్యాద కోసం నా మాట విని ఈ రాత్రి మీరు భార్యతోటి గడపండి అని అనుగ్రహించారు అని. అలా వారు భార్యతోటి కలవడం చేత పిళ్ళలోకాచార్య స్వామి వారి సంతానం కలిగింది అని ఒక పాఠం ఉన్నది. అధిక పాఠం చోట కనపడుతోంది అని ఇచ్చారనమాట. తర్వాత చూడండి, పిళ్ళై అబ్దపూర్తి ఉత్సవத்திற்கு பெருமாளை சேவிப்பிற்காக நம்பிள்ளை முதலான பெரியோர்கள் எல்லாரும் మంగళవాద్యంగళుడనే తిరుపల్లకిలే ఎడుందరుల పండివిత్తుకొండు సెండ్రు సేవిక. అంటే రెండవ సంతానం కలగడానికి ఒక కారణం చెప్పారు పైన. ఏమిటా కారణం అంటే, గురువు గారు పెరుమాళ్ళ పేరు పెట్టుకోవాలని ఆశపడ్డారని, కానీ శిష్యుడు గురువు గారి పేరు పెట్టుకోవాలని ఆశపడి గురువు గారి పేరు పెట్టాడు. పెడితే గురువు గారు కోప్పడ్డారు. కోప్పడితేనేమో శిష్యుడు గజగజ వణికిపోతే పక్కన ఉండేటటువంటి వారు ఇంకో సంతానం కలిగేలా అనుగ్రహించండి అని భాగవత పురుషకారంతో రెండవ సంతానం కలిగింది అని ఒక కారణం చెప్పారు. ఇక్కడ ఫుట్ నోట్స్ లో ఇంకో కారణం చెబుతున్నారు. ఏమిటి అది అంటే, పిళ్ళై అబ్దపూర్తి ఉత్సవத்திற்கு పెరుమాళై సేవిப்பிற்காக నంబెళ్ళై మొదలైన ప్రియోర్హళ్ ఎల్లారం. ఈ పిళ్ళలోకాచార్య స్వామి వారు కలిగారు కదా, లోకాచార్యులు నంబెళ్ళయ్య గారు, వారి పేరే వీరికి పెట్టారు. వారి పెద్ద లోకాచార్యులు, వీరి పిల్ల లోకాచార్యులు కనుక పిళ్ళయి లోకాచార్యర్ అని వీరికి పేరు వచ్చిందనమాట. వారు లోకాచార్యులు, వీరు పిల్ల లోకాచార్యులు వారు అనమాట. అలాగా ఈ చిన్న లోకాచార్యులు వారికి పిళ్ళలోకాచార్య స్వామి వారికి సంవత్సరం అయిన తర్వాత మొదటి బర్త్డే చేస్తారు. ఫస్ట్ బర్త్డే అబ్దపూర్తి ఉత్సవం అనమాట. అబ్దపూర్తి ఉత్సవం అంటే మొదటి జన్మదినోత్సవం, తిరునక్షత్ర మహోత్సవం అనమాట. మొట్టమొదటి తిరునక్షత్ర మహోత్సవాన్ని పెరుమాళై సేవిప్పిక్కాహ నంబిళ్ళై మొదలైన ప్రియోర్హళెల్లాం. ఈ పిల్లాడి చేత పెరుమాళ్ళని సేవింపజేయడం కోసం ఆచార్యులైనటువంటి నంబిళ్ళయ్య గారు, అలాగే పిళ్ళలోకాచార్య స్వామి వారి తండ్రి గారు వడక్కు తిరువీధి పిళ్ళై మొదలైనటువంటి పెద్దలందరూ మంగళవాద్యాలతోటి తిరుపల్లక్కలే ఎడుందరల పండువిత్తి ఒక చక్కటి పల్లకీలో ఈ పిల్లాన్ని కూర్చోబెట్టి సెండ్రు సేవిక పెరుమాళ్ళని సేవింపజేశారు. నంబెరుమాళ్ళని సేవించారనమాట. శ్రీరంగంలో పల్లకీలో ఈ పిల్లాన్ని కూర్చోబెట్టి సంవత్సరం అయిందని పుట్టినరోజు సందర్భంగా, మొదటి నక్షత్రోత్సవ సందర్భంగా పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ పెరుమాళ్ళని సేవింపజేశారు. సేవింపజేస్తే నంబెరుమాళం పోర వహందరుళీ. పెరుమాళ్ళు చాలా సంతోషించారట. సంతోషించి అర్చక ముఖంగా తీర్థాన్నిచ్చి, శటకోపాన్నిచ్చి, మాల అలాగే పట్టు వస్త్రం ప్రసాదించారు, అనుగ్రహించారు అన్నమాట. అర్చక ముఖంగా తీర్థము, శటకోపం, తిరుమాలై అంటే మాల, పట్టు చిత్తాడయం. చిత్తాడై అంటే చిన్ని వస్త్రం అనమాట. ఆడై అంటే వస్త్రం, చిత్తాడై అంటే చిన్ని వస్త్రం. చిన్న పిల్లాడు కదా, సంవత్సరం పిల్లాడికి సరిపడే చిన్న పట్టు వస్త్రాన్ని ప్రసాదితరుళీ అనుగ్రహించారట పెరుమాళ్ళు. అనుగ్రహించి అర్చక ముఖేనా, అర్చకుల ద్వారా ఇవన్నీ అనుగ్రహించి అర్చక ముఖంగా ఓ మాట చెప్పారట. పెరుమాళ్ళు ఆజ్ఞాపించారు. నంబిళ్ళై ఒమ్మప్పోలే ஒரு பிள்ளை கொடுத்தீరే ఈయన నమ్మప్పోలే ஒரு పిల్ల కొడుమ్యని నియమిక్క. పెరుమాళ్ళు అన్నారట, నంబిళ్ళయ్య గారు ఆచార్యులు వారు మీలాంటి పిల్లాన్ని ఒకడిని ఇచ్చారే, నాలాంటి పిల్లాన్ని ఒకడిని ఎవరా అని పెరుమాళ్ళు అడిగారట. అంటే లోకాచార్యులు వారు నంబిళ్ళయ్య గారు గనక అలాంటి పిళ్ళలోకాచార్యులు వారు పుట్టారు. అడగి మన వాళ్ళ పెరుమాళ్ళు గనక అలాంటి వారు ఇంకొకరు పుట్టారు. మీలాంటి పిల్లాన్ని ఇచ్చారు, నాలాంటి పిల్లాన్ని ఎవరా అని ఈయన నమ్మపోలే ఒక పిల్లక్కుడు అని నియమిక్క, నాలాంటి ఒక బిడ్డని అనుగ్రహించండి అని నియమించారట. ఎవరు? పెరుమాళ్ళు. నియమిస్తే పిళ్ళయం నాయందే అని వంది ఓమరంది. అలాగే స్వామి మీ ఆజ్ఞ అని నాయంతే అని పిళ్ళలోకాచార్య స్వామి వారికి తర్వాత మళ్ళీ ఇంకో సంతానం వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారికి కలిగేటట్టుగా నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారు అని రెండవ కారణాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారి అవతారానికి ఆచార్య ఆజ్ఞ కారణమైనట్టుగా
అళహీ మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి వారి తమ్ములు అవతరించిన తిరుత్తంబియార్ అంటారన్నమాట. తిరుత్తంబియార్ అవతరించడానికి ఆచార్య కటాక్షం, పెరుమాళ్ళ ఆజ్ఞ కూడా తోడైంది అని అర్థం అనమాట. అలాగా ఇద్దరు సంతానం వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారికి అవతరించారు. అందులో మొట్టమొదటి వారు ఆచార్య అవతారం, రెండవ వారు పెరుమాళ్ళ అవతారం, ఇళ్ళలోకాచార్య స్వామి గారు ఆచార్యులైన నంబిళ్ళయ్య గారి అవతారం, అడహి మనవాడ పెరుమాళ్ళ ఆగినారు పెరుమాళ్ళ అవతారం, రంగనాథుడి యొక్క అవతారం. పెన్నయం ఒక కుమారరు తిరువతరిక్క, తర్వాత రెండో కుమారుడు అవతరించగానే పెళ్ళయ్యమ్మదిగేట్టి సంతుష్టరాయి నంబిళ్ళయ్య గారు చాలా సంతోషించి 12వ రోజున అడహి మనవాళ పెరుమాళ్ నాయనార్ ఎన్ని నంబెరుమాళ్ తిరునామంశాతి అరుళినార్. అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అని నంబెరుమాళ యొక్క తిరునామాన్ని ఈ రెండవ కుమారులకి అనుగ్రహించారు. అలాగా నంబిళ్ళయ్య గారి యొక్క అనుగ్రహంతో వారి శిష్యులైన వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు, వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు అంటే ఎవరంటే నంబిళ్ళయ్య గారు తిరువాయుముడికి కాలక్షేపాన్ని భగవద్ విషయాన్ని అనుగ్రహిస్తే వారు అనుగ్రహించేటప్పుడు ఈ వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు ఎంచేపు చేశారు అంటే దాన్ని వ్రాసి పెట్టారనమాట. వ్రాసి పెట్టి అదంతా ఆచార్యుల దగ్గర తీసుకొస్తే ఆచార్యులు చూసి వీరు ఆశ్చర్యపడి దాన్ని తీసేసుకుని ఏం చేసేసారంటే తిరువారాధనలో పెట్టేశారు. ఇవాళ బయటికి నలుగురికి అందుబాటులోకి వదలలేదు దాన్ని, తిరువారాధనలో పెట్టి తర్వాత ఈవిండు మాధవ పెరుమాళ్ మొదలైనటువంటి వారి ద్వారా కంచిలో ఉండే వరదరాజ పెరుమాళ్ యొక్క ఆజ్ఞతోటి తర్వాత ఈ గ్రంథం నంబిళ్ళయ్య గారి తదనంతరం ఈ గ్రంథం కాలక్షేపంలోకి ప్రవేశించింది. అలాగా నంబిళ్ళయ్య గారి యొక్క కాలక్షేపాన్ని గ్రంథస్థం చేసినటువంటి మహానుభావులు వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు. అలాంటి వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారికి ఇద్దరు సంతానం ఆచార్య అనుగ్రహంతో కలిగారు. అందులో మొదటి వారు ఆచార్య అవతారం, రెండో వారు నంబెరుమాళ్ళ అవతారంగా ఇద్దరు ఇక్కడికి ఆపుకుని మిగిలింది రేపు మనం చూద్దాం. శ్రీమతి రమ్యజా మాతృమేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాది నిత్యశ్రీ నిత్యమంగళం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். జై రామానుజ. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై రామానుజ.